హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ డ్రాగన్ ఫ్రూట్ హల్వా. సో ఎమ్మీ అండ్ ఈజీ మెథడ్లో మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. లెట్స్ గో హౌ టు ప్రిపరేషన్. నేను 2 పండ్లు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కల్ని జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. నేను వీడియోస్ పెట్టి 4 months పైన అవుతుంది. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నానండి ముక్కలన్నీ. దీన్ని మనం జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. బాండిల్ పెట్టుకున్నాను. అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత నా చేతితో 2 గుప్పెళ్ళు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. జస్ట్ ఒక 1 minute అలా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై అవ్వడం అవసరం లేదు. తీసి పక్కకు పెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ వేసుకొని అది థిక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. వెరీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జ్యూస్ని వేసేద్దాం. ఇది సగానికి ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం థిక్నెస్ వచ్చిందంటే మనం అందులోకి తగినంత స్వీట్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా బాయిల్ అవుతుంది. చిక్కగా పడింది చూసారు కదా ఈ ఫ్రూట్. ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అప్పుడప్పుడు హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. అది బాగా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం గీ వేసుకోవాలి. మనం గీ అనేది ఎక్కువ వేసుకుంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగే ప్రాసెస్ మొత్తం మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 5, 6, 7 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి. ఎందుకంటే జాము గట్టి పడకుండా కొంచెం గమ్మీగా కాకుండా సాఫ్ట్గా జెల్లీగా ఉంటుంది అనమాట. ఈ 3 tablespoons కార్న్ఫ్లోర్ వేసి ఇలాగా వాటర్లో వేసి మిక్స్ చేసుకునండి. చూసారా, కొంచెం తగ్గింది కదా కొంచెం జ్యూస్ అనేది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వేసి మనము కలుపుకొని రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. అప్పుడు దీనికి కొంచెం జల్దీగా ఫామ్ అవుతూ జామ్ అనేది రెడీ అవుతుంది. మీడియం మంటలోనే చేసుకోండి. నా వాయిస్ మధ్యలో ప్రాబ్లం అయితే సారీ అండి. నాకు కొంచెం ప్రాబ్లం అయితే క్షమించండి. హెల్త్ బాగాలేదు నాకు, కాబట్టి వాయిస్ డిఫరెంట్గా ఉంది. మధ్యలో గీ వేసుకుంటూ కలుపుకోండి. ఇలా బాయిల్ అవుతూ ఉండే కొద్దికి కొంచెం జెల్లీలాగా ఫామ్ అవుతుంది చూడండి మీరే. సో ఎమ్మీ అండ్ డెలిషియస్గా ఈ డ్రాగన్ ఫ్రూట్ హల్వా ఈజీగా చేసుకోవచ్చు. కరాచీ హల్వా లాగే ఇది కూడా అంతే సేమ్. దీంట్లో జామ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. నేను ముందేనే కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకున్నాను ప్లేట్కి. చూడండి, దగ్గర పడుతుంది జామ్ అనేది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ కొద్దిగా కలుపుకున్నాను. మధ్యలో తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ డెలిషియస్ హల్వా రెడీ అయిపోయింది. దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ హల్వా మొత్తం ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఒక అరగంట తర్వాత పూర్తిగా చల్లారినాక డిమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలాగా ట్రేలో వేసుకున్నాం కదా, దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. చల్లారినాక మనకు నచ్చిన సైజులో కట్ చేసుకున్నామంటే సో ఎమ్మీ అండ్ డెలిషియస్ డ్రాగన్ ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయినట్టే.
చూడండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటున్నాను. నాకు బీపీ కొంచెం ఎక్కువయ్యి మాట సరిగ్గా రాలేదండి. 2 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం మాటలు వస్తున్నాయి. ఇలాగా ఈ హల్వాని రెడీ అయినాక పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాకే చక్కగా డీమోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసి డీమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వైపు తిప్పుకుందాం. చక్కగా తిప్పుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు తిని మీరు కూడా హ్యాపీగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ నిమ్మం చుక్కలు వేసాం కదా, దానివల్ల లైట్గా చిట్టుగా కొంచెం పులుపుతో చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోని ఫుల్గా వాచ్ టైం మాకు ఇవ్వండి. ఇప్పుడు మనం ఇది ఒకసారి చూడండి ఎంత నీట్గా పీస్ అనేది వచ్చేస్తుందో. ఈజీగా పీసులుగా ఈజీగా వచ్చేస్తుంది చల్లారినాక. సో యమ్మీ అండ్ డెలిషియస్ డ్రాగన్ ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదా ఎంత చక్కగా పీస్ అనేది కట్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేంతవరకు సర్వే జన సుఖ్నభవతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కీప్ స్మైల్.